నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన, శక్తివంతమైన ఒక సైకలాజికల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వివరణాత్మక విశ్లేషణకు స్వాగతం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. జీవితంలో చాలాసార్లు మనం గందరగోళ పరిస్థితుల్లో చిక్కుకుంటాం కదా. ఇతరులు మనల్ని కావాలనే రెచ్చగొడుతుంటారు. సరిగ్గా అలాంటి సమయాల్లో మనం ఎలా స్పందిస్తామనేదే మన వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తుంది. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఆచరణలో పెట్టడం మాత్రం కొంచెం కష్టమే. అదేంటంటే, ప్రతిచర్యకు బదులుగా సైలెంట్గా ఉండటం ఎందుకు బెస్ట్ ఆప్షన్ అనేది అర్థం చేసుకోవడం. ఇదొక కాన్సెప్ట్ మాత్రమే కాదు సుమా, ఇదొక అద్భుతమైన జీవన విధానం. మొదటి భాగం, నిశ్శబ్దం గురించిన ఒక కథ. అసలు ఈ భావనను ఒక వాస్తవ పరిస్థితి ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఒక ఉద్రిక్తమైన వాతావరణాన్ని ఊహించుకుందాం. ఏదో ఒక మీటింగ్లోనో లేదో రోడ్డు మీదో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిపై తీవ్రమైన పదాలతో విరుచుకుపడుతున్నాడనుకుందాం. అకస్మాత్తుగా ఒక నింద లేదా అన్యాయమైన విమర్శ ఎదురైంది. ఆ క్షణంలో ఏం జరుగుతుంది? ఎవరైనా మనల్ని బాధపెట్టేలా మాట్లాడినప్పుడు మన బ్రెయిన్ వెంటనే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. శరీరంలో అడ్రినలిన్ స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. మన అహాన్ని రక్షించుకోవాలి, ఎదుటి వ్యక్తి తప్పు అని నిరూపించాలి, వెంటనే గట్టిగా సమాధానం చెప్పాలి అనే బలమైన కోరిక పుడుతుంది. నేనెందుకు పడాలి, నా వైపున్న న్యాయాన్ని నేనిప్పుడే నిరూపించుకోవాలి అని మనసు ఆరాటపడుతుంది కదా. ఈ ఆకస్మిక కోరిక ఒక ఉప్పెనలా వస్తుంది. దాన్ని ఆపడం నిజంగా చాలా కష్టం. కానీ ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ఆ ఉప్పెనను ఆపి జస్ట్ ఒక్క అడుగు వెనక్కి వేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇక్కడే అసలైన మలుపుంది. ప్రతిస్పందించాలనే ఆ బలమైన ప్రలోభాన్ని జయించి కావాలనే మాటలను వెనక్కి తీసుకోవడం నిజంగా అసాధారణమైన శక్తి అండి ఇది. అరుస్తూ సమాధానం చెప్పడం చాలా ఈజీ, కానీ ఆ ఉద్రేకపు క్షణంలో మౌనాన్ని ఆశ్రయించడం ఉందే, అదొక గొప్ప ఎంపిక. ఆ నిశ్శబ్దం ఎంతో లోతైన అర్థాన్నిస్తుంది. ఎదుటి వ్యక్తి కోపాన్ని మనం స్వీకరించడం లేదు అని స్పష్టం చేస్తుంది. నోరు తెరవకుండానే వందలాది మాటలు చెప్పగల పవర్ ఈ మౌనానికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక కీలకమైన మూలవాక్యముంది. అదేంటంటే, ఎవరికీ ప్రతిస్పందించవద్దు. ఈ మాటల బరువును ఒక్కసారి అర్థం చేసుకుందాం. ఇక్కడ ఎవరికీ వద్దు అనే పదాలు చాలా పవర్ఫుల్. ఇదొక సలహా కాదు, ఇదొక కఠినమైన రూల్ లాంటిది. ఎదుటివారు ఎవరైనా సరే, ఎంతగా రెచ్చగొట్టినా సరే, మన ప్రశాంతతను వారి చేతుల్లో పెట్టకూడదు. ఎందుకంటే వాళ్లకి రియాక్ట్ అవ్వడమంటే వాళ్లు ఆడుతున్న ఆటలో మనం పావులు కావడమే. ఆ ఆటకు దూరంగా ఉండటమే నిజమైన గెలుపు అని ఈ వాక్యం మనకు చాలా స్పష్టంగా చెప్తోంది. ఇప్పుడు రెండవ భాగం, ప్రతిస్పందించకూడదని ఎంపిక. ఇదొక అద్భుతమైన, శక్తివంతమైన వ్యూహం. అదెలాగో చూద్దాం. అసలు నిశ్శబ్దంగా ఉండటం ఎందుకంత శక్తివంతమైనది? ఈ డౌట్ మనందరికీ ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది. మౌనంగా ఉంటే మనం ఓడిపోయినట్లు కాదా? మనల్ని చూసి చేతకానివాళ్లు అనుకోరా? కానీ వాస్తవం దీనికి పూర్తిగా ఆపోజిట్ అండి. నిశ్శబ్దంగా ఉండటం ఎందుకు పవర్ఫుల్ అంటే, అది పూర్తి కంట్రోల్ని మన చేతుల్లోనే ఉంచుతుంది. ఒకడు కోపంతో ఉన్నప్పుడు వాళ్లు మన నుండి ఒక రియాక్షన్ ఆశిస్తారు. మన రియాక్షనే వాళ్ల కోపానికి ఇంధనం. మనం సైలెంట్గా ఉండిపోయామంటే ఆ ఇంధనం ఆగిపోయినట్లే. దాంతో వాళ్ల కోపం వాటంతటా అదే ఆరిపోక తప్పదు. అంటే మౌనం అనేది ఎదుటివారి ఊహలకే అందని ఒక గొప్ప ఆయుధం అన్నమాట. ఇక్కడ మనం నిశ్శబ్ద ప్రతిస్పందన అంటే ఏమిటో కరెక్ట్గా డిఫైన్ చేయొచ్చు. ఇది భయపడి పారిపోవడం కాదు, ఏం చెప్పాలో తెలియక ఉండిపోవడం అంతకన్నా కాదు. ఇది ఉద్దేశపూర్వకంగా మనం చేసుకునే ఎంపిక. బయటి నుండి మనల్ని రెచ్చగొట్టే సంఘటనలు ఎదురైనప్పుడు పూర్తి స్పృహతో తీసుకునే నిర్ణయం. నేను దీనికి రియాక్ట్ అవ్వను, నా ప్రశాంతతను వదులుకోను అని మనస్సుకు గట్టిగా చెప్పుకుని ఆగిపోవడం. ఇదొక యాక్టివ్ స్ట్రాటజీ అండి. సింపుల్గా చెప్పాలంటే, మన భావోద్వేగాలకు మనం వేసే అత్యుత్తమమైన బ్రేక్ ఇది. మనం రియాక్ట్ అవ్వడానికి, సైలెంట్గా ఉండటానికి మధ్యున్న తేడాను ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు. ప్రతిస్పందించడం అనేది ఎప్పుడూ గందరగోళానికి దారితీస్తుంది. మాటకు మాట పెరిగితే పరిస్థితి ఖచ్చితంగా చేయి దాటిపోతుంది కదా. ఘర్షణ పెరుగుతుంది, మన ఎనర్జీ మొత్తం వేస్ట్ అవుతుంది. కానీ నిశ్శబ్దంగా ఉండటం అలా కాదు. అది ప్రశాంతతను, కంట్రోల్ను తీసుకొస్తుంది. ప్రతిస్పందించడం ద్వారా మనం సమస్యలో ఒక భాగమైపోతాం. అదే నిశ్శబ్దంగా ఉండటం ద్వారా ఆ సమస్య నుండి పక్కకు తప్పుకుని దానికదే సమసిపోయేలా చేస్తాం. ఒకవైపు కంట్రోల్ కోల్పోవడం ఉంటే, మరోవైపు దాన్ని పూర్తిగా మన చేతుల్లో ఉంచుకోవడం ఉంది. ఈ తేడాను పట్టుకోవడమే ఇక్కడ మెయిన్ పాయింట్.
మరి ఈ కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి? దీన్ని మనం ఒక 3 దశల ప్రక్రియగా చూడొచ్చు. మొదటి దశ ప్రేరేపణను గమనించడం. అంటే మనకు ఎక్కడ కోపమొస్తోంది, ఎవరైనా మనల్ని ఎలా రెచ్చగొడుతున్నారు అనేది ఒక సాక్షిలాగా జస్ట్ అబ్జర్వ్ చెయ్యాలి. ఇక రెండవ దశ, ఇది కొంచెం కష్టమైనదే, ప్రతిస్పందించాలనే కోరికను ఆపడం. మనలోని ఆవేశం బయటకు తన్నుకు రావడానికి చూసే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో దాన్ని గుర్తించి అక్కడే బ్రేక్ వేయాలి. ఇక మూడవ దశ, నిశ్శబ్దంగా ఉండటం. ఆ ఆపిన కోరికను అలాగే ఉంచి పూర్తి నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేయడం. ఈ 3 స్టెప్స్ మన మెదడులో ఎంత ఫాస్ట్గా జరిగిపోవాలంటే బయట ప్రపంచానికి కేవలం మన ప్రశాంతమైన మౌనం మాత్రమే కనిపించాలి. భలే ఉంది కదూ? ఇక మూడవ భాగం, ఒక అర్థవంతమైన ముగింపు. మనం చూసిన ఈ అంశాల సారాంశమేమిటో ఇక్కడ చూద్దాం. స్టార్టింగ్లో ఒక కథను ఊహించుకున్నాం. ఆ తర్వాత దాని వెనక ఉన్న సైకాలజీని, పద్ధతులను చాలా క్లియర్గా విడమర్చి చూశాము. ఇప్పుడు ఈ ప్రయాణమంతా మనకు నేర్పుతున్న ఒకే ఒక్క పాఠం: నిశ్శబ్దంగా ఉండండి. ఇది కేవలం 2 పదాల వాక్యం మాత్రమే కాదండి, దీనిలో అనంతమైన పవర్ దాగి ఉంది. చివరి మాట నాదే కావాలి అనే ఆ ఈగోను వదిలేయడంలో ఎంత స్వేచ్ఛ ఉందో ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. వాదనలు గెలిచి సాధించేదేముంది? దానికన్నా మన అంతర్గత శాంతిని కాపాడుకోవడమే చాలా విలువైంది కదా. ఎన్ని పరిస్థితులు మారినా, ఎన్ని సవాళ్లు ఎదురైనా ఈ ఒక్క మంత్రం మనల్ని కాపాడుతుంది. కోపానికి, అపార్థాలకు ఆన్సర్ ఇవ్వకుండా మౌనాన్ని ఎంచుకోవడమే నిజానికి అత్యంత ధైర్యమైన చర్య. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, ప్రతిస్పందించకపోవడమనేది ఎలాంటి లోపం కాదు, అస్సలు బలహీనత కాదు. వాస్తవానికి నిశ్శబ్దమే ఫైనల్ సొల్యూషన్. ఒక వివాదం తలెత్తినప్పుడు అందులో ఇన్వాల్వ్ కాకపోవడం ద్వారా మనం ఆ ప్రాబ్లంకి అక్కడితోనే ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. మనం రియాక్ట్ అవ్వనప్పుడు అవతలి వ్యక్తికి మనతో పోరాడటానికి ఏమీ మిగలదు కదా. వాళ్ల కోపంతో వాళ్లే పోరాడాల్సొస్తుంది. అలా నిశ్శబ్దమనేది మనకొక రక్షణ కవచం లాంటిది మాత్రమే కాదు, ఎలాంటి గొడవనైనా సునాయాసంగా కరిగించివేసే ఒక అద్భుతమైన పవర్ఫుల్ పరిష్కారం. ఈ వివరణాత్మక విశ్లేషణను ముగించే ముందు మనం ఒక ఆలోచింపజేసే ప్రశ్నను పరిశీలిద్దాం. జీవితం ఎప్పుడూ ఒకేలా స్మూత్గా సాగదు కదా. ఎన్నో సవాళ్లు వస్తూనే ఉంటాయి. రేపో మాపో ఖచ్చితంగా మరోసారి ఎవరైనా మనల్ని రెచ్చగొట్టే పరిస్థితి ఎదురుకావచ్చు. అప్పుడేం జరుగుతుంది? ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన పాత అలవాటు ప్రకారం కోపంతో రియాక్ట్ అవుతామా, లేదా ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ అత్యంత శక్తివంతమైన నిశ్శబ్దాన్ని ఎంచుకుంటామా? ఈ చాయిస్ ఎవరికి వారే డిసైడ్ చేసుకోవాలి. ఈ థాట్స్ ఇంకొంత క్లారిటీనిస్తాయని ఆశిస్తున్నాను. అప్పటి వరకు మౌనంలోని బలాన్ని అన్వేషిస్తూనే ఉండండి.